వెల్కమ్ టు మన ఇంటి వంటలు. మంచూరియాను చాలామంది ఇష్టంగా తింటారు. ఈ వేసవిలో దొరికే పైనాపిల్తో మంచూరియాని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు: పైనాపిల్ ఒకటి తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ ముగ్గిపోయింది కాకుండా పచ్చిగా ఉన్నది తీసుకోవాలి. కార్న్ఫ్లోర్ 4 టీ స్పూన్లు, మైదా పిండి 2 టీ స్పూన్లు, కొత్తిమీర కొంచెం, ఉల్లిపాయలు 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కారం 1/2 టీ స్పూన్, అల్లం 1/2 టీ స్పూను చిన్నగా కట్ చేసుకోవాలి. ఉప్పు 1/2 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2 కట్ చేసుకోవాలి. మిరియాల పొడి 1/2 టీ స్పూన్, వెల్లుల్లిపాయ 1 పొట్టు తీసి ఒలిచి ముక్కలుగా కట్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ సాస్ 1/2 టీ స్పూన్, సోయా సాస్ 2 టేబుల్ స్పూన్లు, టమోటా సాస్ 1/2 కప్పు, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. ఒక బౌల్ తీసుకొని దానిలో కార్న్ఫ్లోర్, మైదా పిండి, ఉప్పు, కారం, మిరియాల పొడి వేసి ఒకసారి కలుపుకొని దానిలో కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం నీళ్లు పోసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని దానిలో ఆయిల్ పోసి వేడెక్కిన తర్వాత పిండితో కలిపి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలను డీప్ ఫ్రై చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే తీసేయాలి. ఒక పాన్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, ఉప్పు, కారం, మిరియాల పొడి 1/4 టీ స్పూన్ చొప్పున, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి 3 నిమిషాల పాటు వేయించాలి. దీనిలో సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, టమోటా సాస్ వేసి కలపాలి. అర గ్లాసు నీళ్లు పోసి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఒక చిన్న బౌల్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని కొంచెం నీళ్లు పోసి కలుపుకోవాలి. దీనిని ఉడుకుతున్న గ్రేవీలో వేసి కలపాలి. ఫ్రై చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలను దీనిలో వేసి కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతే, పైనాపిల్ మంచూరియా రెడీ అయిపోయింది. దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆనియన్, లెమన్, టమోటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వెరైటీ అయిన పైనాపిల్ మంచూరియాని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసాం కదా. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఇంటి వంటలు. టేస్టీ అండ్ హెల్దీ.